జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అప్పుడు మనం ప్రశాంతమైన మనసుతో, స్థిరమైన మనసుతో నిర్ణయం తీసుకుంటే అది ఎటువంటి చక్కటి నిర్ణయం అవుతుంది అంటే అది మన భవిష్యత్తుని ఒక చక్కటి స్థానానికి తీసుకెళ్తుంది. అదే మన మనసు ప్రశాంతంగా లేకపోతే, విచ్ఛిన్నమై ఉంటే, బాధపడుంటే, వేదంతో ఉంటే, కోపంగా ఉంటే, ఎన్నోసార్లు మనం తీసుకునే నిర్ణయం అది మనకు ఏమాత్రం సరైనదయ్యి ఉంటుంది. ఒకవేళ మీరు కోపంతోనో బాధతోనో ఉన్నట్టయితే కనుక అప్పుడు ఎన్నోసార్లు మీరు తీసుకునే నిర్ణయం వల్ల ముందు ముందు మీరు చాలా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఈ భావాల నుంచైతే మనం దూరంగా వెళ్ళలేము. కానీ ఈ భావనల ప్రభావం మీపై ఎంత ఉంటుందో దాని సంగతి మనం చూసుకోవచ్చు. వాటిపై మనం నియంత్రణ సాధించవచ్చు. అదే చేయండి. ఈ మనసుని ఎప్పుడూ శాంతంగా ఉండేలా చేసుకోండి, స్థిరంగా ఉంచండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.